ఈరోజు కేంద్ర ప్రభుత్వం గడిచిన ఏడాది కాలంగా ఆపరేషన్ కగర్ పేరుతోటి మధ్య భారతం, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా, ఏఓవి బార్డర్ తెలంగాణ ప్రాంతాల్లో మావోయిస్టుల ఏరిపేరుతోటి తీవ్రమైన మానవ హక్కుల హననం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ దేశ కార్పొరేట్లకు వ్యతిరేకంగా ఎవరు ఉన్నారంటే నీతి నిజాయితీగా అది నక్సల్స్, మావోయిస్టులే. దేశ సంపద ఈరోజు మైనింగ్ ఏదైతే మైనింగ్ ఆపరేషన్స్ జరుగుతూ ఉన్నాయో, ఏవైతే కార్పొరేట్ ఎంఎన్సీ కంపెనీలు మైనింగ్ ఆపరేషన్ చేస్తూ ఉన్నాయో, వేదాంత కానీ, హిందాల్కో కానీ, జిందాల్ కానీ, ఇవన్నీ ఈ మధ్య భారతంలో విపరీతమైనటువంటి ఖనిజ సంపద మీద కన్నేసి వాటిని బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో మావోయిస్టులను దాన్ని అడ్డుకుంటా ఉన్నారు. వాళ్ళని ఏరిపరేస్తే ఈ ఖనిజ సంపద యథేచ్ఛగా వాళ్ళకి దోచిపెట్టచ్చు. అందుకే ఈరోజు ఆపరేషన్ కగోర్ పేరుతోటి అక్కడ జరుగుతున్నటువంటి హింసలో ముఖ్యంగా బలైతా ఉంది ఆదివాసులే. తక్షణం ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా మేము అందరం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సివిలియన్స్ అందరూ కూడా తక్షణం ఈ హింసను ఆపి వాళ్ళ రాజకీయ ప్రణాళిక ఏదైతే ఉందో వాళ్ళకు నిషేధం ఎత్తివేసి వాళ్ళకు కూడా రాజకీయ స్వేచ్ఛనిచ్చినట్టయితే వాళ్ళు కూడా వస్తారు ప్రజాస్వామ్యంలోకి. కానీ వాళ్ళను మాట్లాడితే మావోయిస్టులు ముద్రేసి వాళ్ళకు రాజకీయ స్వేచ్ఛని ఇవ్వకుండా వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళని ఎన్కౌంటర్ చేయడం, అర్బన్ నక్సల్తో పేర్లతో చంపడం వల్ల ఈరోజు అనివార్యంగా ఆయుధాలు పట్టాల్సి వస్తుంది. ఎవరు కూడా మీరు అన్నట్లు రాజకీయ స్వేచ్ఛ అంటే మామూలు ప్రజాస్వామ్యం ప్రకారం, రాజ్యాంగం ప్రకారం బయటకు వచ్చి వాళ్ళు కూడా ఇప్పుడు కమ్యూనిస్టులు ఎట్లయితే వచ్చారో వాళ్ళలాగా వచ్చి మామూలు పబ్లిక్ లో ఉండి ప్రజా సమస్యలు తెలుసుకొని వాళ్ళ పట్ల పోరాడాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అసలు కమ్యూనిస్టులకి మావోయిస్టులకి ఎందుకు ఈ పంచాయతీ? మావోయిస్టులు కమ్యూనిస్టులను ఎందుకు చంపేస్తున్నారు? పార్లమెంటరీ కమ్యూనిస్టులకి ఉన్న ఎక్స్ట్రీమ్ కమ్యూనిస్టులకు ఉన్న తేడా ఏంటంటే, దేశంలో బ్రిటిష్ మనకు పూర్వం మనల్ని పరిపాలించిన బ్రిటిషర్ల నుంచి తర్వాత స్వతంత్ర భారతదేశంలోకి మనకు పరిపాలన తీసుకున్న తర్వాత, స్వతంత్రం తర్వాత ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఈ దేశంలో ఎలాంటి మార్పులు రాలేదు. ముఖ్యంగా ఏదైతే ఆ దోపిడీ అలాగే కంటిన్యూ అవుతుంది. సో ఈ కాన్ఫ్లిక్ట్లో వచ్చిన ఐడియాలజికల్ కాన్ఫ్లిక్ట్లో వచ్చిన ఒక మార్పుల వల్ల ఈ రెండు వర్గాలకు చీలిపోయి ఒకరు ఎక్స్ట్రీమ్ కమ్యూనిస్టులు కానీ ఒక పార్లమెంట్ కమ్యూనిస్టులు విడిపోయి తర్వాత చారు మజుందార్ సిపిఎంఎల్ పార్టీ స్థాపించడం, తర్వాత ఆ సిపిఎంఎల్ పార్టీ ఈరోజు సిపిఐ మావోయిస్ట్ పార్టీ ఏర్పడడం జరిగింది. దాని నుంచే వాళ్ళు సాయుధ పందాన్ని ఎంచుకొని ఈరోజు దేశంలో మన స్వతంత్రం వచ్చింది, కానీ ఈ దేశానికి సంపూర్ణ మార్పు రాలేదు ఇంతవరకు. ఆర్థిక పరంగా కానీ, సామాజిక పరంగా కానీ అది సాయుధ పందాల ద్వారా స్వాధీనమైతే వాళ్ళు నమ్మారు కాబట్టి వాళ్ళు వెళ్తున్నారు. కానీ వాళ్ళు అందినప్పటికీ వాళ్ళు ఎక్కడ కూడా అరాచకాలు చేసింది లేదు, ఇక్కడ భూములు కబ్జాలు పెట్టలేదు, ఏ సంపదను దోసుకోలేదు, ఎవరిని అమాయకులు ఎక్కడ చంపింది లేదు. కానీ ఈరోజు ఈ స్వతంత్ర భారతదేశంలో ఎమర్జెన్సీ కాలంలో ఎంతోమందిని చంపారు. తర్వాత మతోన్మత ఘర్షణలో అమాయక సివిలియన్స్ ఎంతనో మందిని ఈ స్వతంత్రం మనం పాలిస్తున్న ఈ పాలక పార్టీలే చంపినాయి. అది మనకు రికార్డు. తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది చచ్చిపోలేదు సార్? ఎంతోమంది చచ్చిపోయారు తెలంగాణ ఉద్యమంలో, అమాయకులు చంపారు. అంతకంటే దారుణం ఇది. బ్రిటిషర్ల కంటే దారుణంగా చంపారు మన వాళ్ళే. మన స్వతంత్ర భారతదేశంలో మనం ఎంచుకున్న ప్రభుత్వాలు మన ప్రజల్ని చంపినాయి. కాబట్టి అందుకే అనివార్యంగా ఏమైనా తుపాకులు పట్టడం అనేది అనివార్యంగా పడుతుంది తప్ప ఎవరు తమ జీవితాలు అర్ధాంతరంగా చనిపోవాలని ఎవరు ఎలాంటి వస్తువు లేని అడవుల్లోకి వెళ్ళి తుపాకులు పట్టే అన్యాయంగా చనిపోవాలని ఎవరు కోరుకోరు. కానీ అనివార్యంగా పట్టవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే 1990 తర్వాత ఎప్పుడైతే గ్లోబలైజేషన్ వచ్చిందో, గ్లోబలైజేషన్ తర్వాత అందరికీ కొంతవరకు ప్రజలకి వసతులు దొరికినప్పటికీ అదే రకంగా దోపిడీ కూడా ఎక్కువ జరిగింది. తర్వాత ఎప్పుడైతే ఆదివాసీ ప్రజలు మావోయిజంలోకి, నక్సలిజంలోకి మారడం తర్వాత కొంతవరకు ఆ దండకార్యం ప్రాంతంలో మైనింగ్ని అడ్డుకుంటున్నారు, దోపిడీని అడ్డుకుంటున్నారు. ఇప్పుడు దేశంలో ఈ కార్పొరేట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని అడ్డతొలగించుకుంటే కనుక ఈ మైనింగ్ యథేచ్ఛగా చేసుకోవచ్చు. మోడీ కానీ, ఈ అమిత్ షా కానీ వీళ్ళ ప్రధాన ఎజెండా అది. ఈ దేశంలో పబ్లిక్ సెక్టార్లు అనేవి ఉండకూడదు, పూర్తిగా ప్రైవేటైజేషన్ చేసి కార్పొరేటైజేషన్ చేయాలనేదే ఉద్దేశంలో భాగంగానే ఈ ఆపరేషన్ కగార్ అనే పేరుతోటి అమాయక ఆదివాసీ ప్రజల్ని కానీ, అర్బన్ నక్సల్స్ పేరుతోటి అమాయక ప్రజలు చంపడం కానీ జరుగుతుందని మేము భావిస్తాము. అంటే ఏ రకంగా అంటే అమాయక ఆదివాసీ ప్రజలు అంటున్నారు, వాళ్ళేమో ఈ కంపల్సరీ మావోయిస్టులు అని చెప్పి చూపిస్తా ఉన్నారు. కొన్ని సార్లు ఏంటంటే ఇట్లా ఆదివాసీ మహిళల్ని తీసుకుపోయి అఘాయిత్యాలు, హత్యలు కూడా చేసి తర్వాత ఆ మావోయిస్టులో డ్రెస్ ఏదైతే ఉందో ఆ డ్రెస్ వేసి కూడా చంపినట్లు కూడా చాలా ఆరోపణలు అయితే రావడం జరిగింది. మరి ఈ ఆరోపణలు అన్నిట్లో మరి ఎంతవరకు వాస్తవం అంటారు? మరి ఇప్పుడు వీటిని అసలు ఏ విధంగా అడ్డుకోవచ్చు? అసలు దండకార్యంలో ఏం జరుగుతుంది అనేది ఒక రిపోర్టింగ్ అనేది
ఎవరి దగ్గర సరిగ్గా లేదు. వాళ్ళు చంపి ఫేక్ ఎన్‌కౌంటర్‌లు చేసి గూడా అంటే ఒక మనిషి తను నక్సలైట్ అని దొరికినా గూడా ప్రభుత్వం కోర్టు ముందు ప్రవేశపెట్టకుండా ఫేక్ ఎన్‌కౌంటర్‌లు గూడా జరుగుతా ఉన్నాయి అక్కడో. అసలు అక్కడ రిపోర్టింగ్ లేదు, ఏమీ లేని పరిస్థితి ఉంది. మొన్న కర్రెగుట్టలను చూసుకున్నట్టయితే, కర్రెగుట్టల్లో దొరికినా కూడా చంపుతున్నారని తెలుస్తుంది మనకు. మాకున్న రిపోర్ట్ ప్రకారం. దొరికిన దొరికినప్పటికిని వాళ్ళని ప్రభుత్వం కోర్టు ముందు ప్రవేశపెట్టకుండా ఎన్‌కౌంటర్‌లు చేస్తా ఉన్నారు. ఈ మధ్యనే పాలకుర్తికి సంబంధించిన మిడ్కో గాని, కామ్రేడ్ మిర్కోని గూడా చంపడం జరిగింది. అమరురాలైంది. బట్ ఏంది అంటే అధికారం మదం ఉంది అని చెప్పి బీజేపీ తన ఇష్టానుసారం చేస్తా ఉంది. ఇది తప్పు. ఒకవైపు అరుణాచల్ ప్రదేశ్, నార్త్ ఈస్ట్‌లో మీ దేశంలో అంతర్భాగం కాదన్నటువంటి ఉగ్రవాదులతో చర్చలు చేస్తున్నారు. ఉల్ఫా ఉగ్రవాదులతోటి గాని, నార్త్ ఈస్ట్ ఫ్రంట్ ఉగ్రవాదులతో గాని చర్చలు చేస్తా ఉన్నారు. అంతకంటే దారుణం కాదు నక్సల్స్. నక్సలిజం, మావోయిజం అంటే ఏంది? ఇటు పొలిటికల్ ఫిలాసఫీ. ఆ పొలిటికల్ ఫిలాసఫీని పబ్లిక్ కూడా రానియట్లేదు వాళ్ళ మీద బ్యాన్ చేసి. నిషేధించినప్పుడు ఆ లిటరేచర్ ఉన్నా కూడా నువ్వు అర్బన్ నక్సల్ అనే పేరుతోటి అరెస్ట్‌లు చేసి ఊపా కేసులు ఏస్తా ఉన్నారు. ఇంకెక్కడ స్వేచ్ఛ ఉందని వాళ్ళొచ్చి బహిరంగంగా వాళ్ళ యొక్క పొలిటికల్ ఫిలాసఫీ చెప్పుకునే పరిస్థితి ఉంది. ఇది ఈ దేశంలో జరుగుతా ఉంది. అందుకే వాళ్ళ మీద బ్యాన్ ఎత్తేసి వాళ్ళకి స్వేచ్ఛనిచ్చేసినయితే వాళ్ళ ఫిలాసఫీ వాళ్ళు చెప్పుకుంటారు. కానీ వాళ్ళెప్పుడూ ఈడ భూ కబ్జాలు చేసి, దందాలు చేసిన చరిత్ర లేదు. కానీ వాళ్ళ రాజకీయంగా ఈరోజు వాళ్ళు అడ్డొస్తున్నారు అక్కడ. బహుళజాతి కంపెనీలను కాపాడడంలో భాగంగానే వీళ్ళని ఏరివేస్తే ఈ దేశంలో ఇక ఏమీ ఉండదనే ఒక దాంట్లో భాగంగానే ఈరోజు జరుగుతా ఉంది. విప్లవం అంటే ఏం లేదు సార్. ఇది దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వనరులు, సహజ వనరులు కొంతమంది కార్పొరేట్ గుత్తాధిపత్యంలో ఉండడం కాకుండా ఈ దేశంలో ఉన్న ప్రజలకు అందాలి అది. సామాన్య ప్రతి ఒక్క ప్రజనికి ఈ దేశంలో ఉన్నటువంటి వనరులని అనుభవించే గాని, వినియోగించుకునే హక్కు ఉంది. కానీ ఈరోజు హిందాల్కో, వేదాంత, జిందాల్ కంపెనీలు లాంటి బహుళజాతి కంపెనీలకు దేశ సంపదని దారాదత్తం చేస్తూ వాళ్ళ యొక్క సేవలను ఈ కేంద్ర ప్రభుత్వం మునిగిపోతా ఉంది. అందులో భాగంగానే ఈరోజు కార్పొరేట్లకేమో పన్నులు తగ్గిస్తూ సామాన్య ప్రజల మీద పన్నులు భారం వేస్తూ ఉంది. దీన్ని దేశ ప్రజలందరూ గమనించాలి. ఎందుకంటే విప్లవం అనేది కూడా ఈ దేశంలో ఆర్థిక వనరులు అందరికీ అందినప్పుడే, ఈ దేశ సహజ వనరులు అందరికీ అందినప్పుడే విప్లవం విజయవంతం అవుతుంది. దానికోసమే నక్సల్స్ పనిచేస్తూ ఉన్నారు. దాన్ని అందకుండా, అది జరగకుండా అడ్డుకోవడంలో భాగంగానే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ హింస జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏదైతే దాని మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ ఏదైతే ఉందో దాన్ని విజయవంతం చేయడం కోసం ఈ దేశంలో హిందుత్వవాదాన్ని ఒక ముసుగేసుకొని ఇది హిందుత్వవాదం సార్. దేశంలో ఎంతోమంది హిందువులు ఉండరు. 90% ఈ దేశంలో హిందువులే. ప్రతి హిందూ ఆర్ఎస్ఎస్ వాది కాదు. మా మదర్ ఉంది. మా మదర్ కూడా రాముడిని, కృష్ణుని అందరిని మొక్కుతుంది. కానీ మా మదర్‌కి ఆర్ఎస్ఎస్ చెప్పే హిందుత్వవాదం తెలియదు. కానీ ఈరోజు హిందుత్వవాదం, హిందూ అయితే బీజేపీ అంటే హిందువు, దేశభక్తులు అంటే బీజేపీ, దేశభక్తులు కాని ఉగ్రవాదులను ఒక చర్చ, ఒక డివైడ్ నడుస్తూ ఉంది. ఇది తప్పు. ఇది అందరూ ఈ దేశంలో అసలు నక్సలిస్టులు ఉన్నంత దేశభక్తులు లేరు వాస్తవానికి. దేశభక్తి అంటే ఏంటి? దేశ సంపదను దేశ ప్రజలు అనుభవించాలి. కానీ కొంతమంది కార్పొరేట్లు కాదు. కానీ బీజేపీ దేశభక్తి ఏందంటే దేశభక్తి పేరుతోటి కార్పొరేట్లకు దేశాన్ని దోచిపెట్టడం బీజేపీ దేశభక్తి.